హాయ్ అండి. చాలామంది నా హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నారు. వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. 30 డేస్‌లో 9 కేజీస్ లాస్ అవ్వడం మంచిది కాదు సిస్టర్ అంటున్నారు. నా బాడీ ఏంటి అంటే ఆహ్, వెయిట్ గెయిన్‌కైనా, వెయిట్ లాస్‌కైనా ఫాస్ట్‌గా సపోర్ట్ చేస్తుందండి. నేను ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా కూడా నాకు ఎమ్మటే వెయిట్ లాస్ అనేది రిజల్ట్స్ అయితే వచ్చేస్తది. నేనే ఎక్కువ రోజులు చేయకుండా ఆపేస్తాను. ఈసారైతే ఎక్కువ రోజులే చేస్తున్నాను. 30 డేస్ అయితే నేనెప్పుడూ చేయలేదు. అండ్ 30 డేస్‌లో 9 కేజీస్ లాస్ అవుతానని గూడా నేను అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయకుండానే వెయిట్ లాస్ అనేది అయిపోతున్నాను. అండ్ వన్ మీల్ అనేది నేను చాలామంది సెలబ్రిటీస్ కూడా వన్ మీల్ చేస్తున్నాం అనేదైతే నేను విన్నాను. సో, అందుకే నేను స్టార్ట్ చేశాను. దానివల్ల ఏం అవ్వదు అనేసి. నిన్న కామెంట్ చేశారు నాకు ఒక సిస్టర్, ఇలా తగ్గడం మంచిది కాదు. డేకి 90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి అని. నేనైతే సప్లిమెంట్స్ ఏం తీసుకోవట్లేదండి. ప్రోటీన్ పౌడర్ అనేది నేను ఇంతకుముందు వాడాను. 7 ఇయర్స్ బ్యాకే నేను వాడేసానండి. వాడాను. అది ప్రోటీన్ పౌడర్ ఒకటే కాదు. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటూ మనం వర్కౌట్స్ చేయాలి. మార్నింగ్, ఈవినింగ్ చేయాలి. అండ్ ఇంకా దానికి తగ్గట్టు ఫుడ్ కూడా తీసుకోవాలి. అండ్ అదైతే నేను చేశాను. 1 మంత్‌కి 4 కేజీస్ ఏమో లాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ నేను 7,000 అయ్యేది నాకు మంత్లీ ప్రోటీన్ పౌడర్‌కే ఖర్చు. అంత నేను పెట్టుకోలేకపోయాను. సో, అందుకని మానేశాను. మానేసిన 10 డేస్‌కే నేను 4 కేజీస్ అయితే పెరిగిపోయాను మళ్ళీ. బట్ నాకదైతే వేస్ట్ అనిపించిందండి. మేబీ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి డేకి 90 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి అంటే మనం దానికి తగ్గట్టు వర్కౌట్స్ చేయాలి. నేను 1 మీల్ చేస్తున్నాను కాబట్టి వర్కౌట్స్ అయితే ఏం చేయట్లేదండి. నేను ఆల్మోస్ట్ రెస్ట్‌లోనే ఉంటున్నాను. ఇంట్లో పని చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తున్నాను. నేనైతే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతున్నాను. ఒక పూట తినేసి కడుపు నిండా. అండ్ మీకు నా వెయిట్ లాస్ నచ్చినట్టయితే నన్ను ఫాలో చేయండి. నా వీడియోస్‌కి లైక్ చేయండి. అండ్ నిన్న నేనేం తిన్నానో చూసేసేయండి. ఇవాళ అయితే నేను 400 గ్రామ్స్ తగ్గిపోయానండి. ఇవాళ నా వెయిట్ 91, 150. నేను నిన్న మార్నింగ్ ఏం తిన్నాను అంటే ఒక పపాయ తిన్నానండి మా చెట్లోది. సో, అందుకే తినేసాను. ఒక చిన్నదే అది. అండ్ డ్రై ఫ్రూట్స్ అండి డైలీ తింటాను. నిన్న ఆఫ్టర్నూన్ మీల్ 1 మీలే కాబట్టి చికెన్ తిన్నాను. అండ్ మొలకల దోస, వెజిటేబుల్స్ సార్ట్ చేసుకొని తాలింపులాగా చేసుకున్నాను. అండ్ ఆకుకూర పప్పు ఇవైతే తిన్నానండి. హై ప్రోటీన్ కోసమే నేను చికెన్ తింటున్నాను. అండ్ మొలకల దోస, దాంట్లో రాజ్మా, పెసళ్ళు, ఇంకా మినప్పప్పు అన్నీ అయితే వేసుకొని తింటున్నాను.